తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రైట్, మచిలీపట్నం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, అక్కడ పరిస్థితి ఏంటి? తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి దానికి సంబంధించి? రాత్రి మొందా తుఫాన్ అనేది తీరం దాటడంతో వెళ్లే సమయంలో అయితే పూర్తి స్థాయిలో మచిలీపట్నం వ్యాప్తంగా కూడా చెట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది. విద్యుత్ స్తంభాలు కూడా చాలా ప్రాంతాల్లో కూడా అవన్నీ కూడా నేల కొరిగిన నేపథ్యంలో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మచిలీపట్నం ప్రధాన ప్రాంతాల్లో కూడా చెట్లన్నీ కూడా విరిగి పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇదే విధంగా అటు మంగనపూడి బీచ్కి వెళ్లే మార్గంలో, అదేవిధంగా చిలకలపూడికి వెళ్లే మార్గంలో కూడా ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా చెట్లు, భారీ వృక్షాలన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మచిలీపట్నంలోని ప్రధాన రోడ్లలో కూడా కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి నుంచే ఎక్కడికక్కడ ఈ ఈదురుగాలుల తాకిడి, ఎందుకంటే తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలుల తాకిడి అనేది 100 కిలోమీటర్ల వేగంతో కూడా వీచిన పరిస్థితి అయితే మచిలీపట్నంలో కనపడింది. ఆ సమయంలో మొత్తం ఆ భారీ వృక్షాలను కూలిపోవటం, వెంటనే దానికి సంబంధించి సమాచారం కూడా వెంటనే అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి, పోలీస్ బృందాలకు కూడా వెళ్ళడంతో వాళ్ళందరూ కూడా ఐరన్ కట్టర్స్తో వచ్చి వాటిని ఎప్పటికప్పుడు తొలగించిన పరిస్థితి కూడా ఉంది. అయితే రాత్రి 12:30 గంటల సమయం తర్వాత నుంచి కూడా ఈ తుఫాను తీరం దాటడంతో ఇక మొత్తం విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. రాత్రి నుంచి కూడా మచిలీపట్నం అంతా కూడా పూర్తి స్థాయిలో అంధకారం నెలకొంది. ఇప్పటి వరకు కూడా మచిలీపట్నంలో విద్యుత్ సరఫరాని పునరుద్ధరించలేదు. చూడొచ్చు ఇక్కడ కూడా విజువల్స్, ఎక్కడికక్కడ చెట్లు అనేవి ఈదురుగాలుల తాకిడికైతే విరిగి మొత్తం నేల కూలుతున్న పరిస్థితి మనకి మచిలీపట్నం వ్యాప్తంగా కనపడతా ఉంది. ఇక విద్యుత్ సరఫరాకి సంబంధించి ఇప్పుడప్పుడే పునరుద్ధరించే అవకాశాలు కనిపించడం లేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ రోడ్ల మీద విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అదేవిధంగా హైటెన్షన్ వైర్లు కూడా చిలకలపూడి మార్గంలో అయితే రాత్రి ట్రాన్స్ఫార్మర్ల మీద పడటంతో మొత్తం విద్యుత్ సరఫరాని నిన్న సాయంత్రం 6 గంటలకే నిలుపుదల చేశారు. ఇక రాత్రి దాని తీవ్రత పెరిగిన నేపథ్యంలో 1-2 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉన్నా దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి అయితే మనకి మచిలీపట్నం వ్యాప్తంగా ఉంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ విద్యుత్ సరఫరాని తిరిగి పునరుద్ధరించడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అటు విద్యుత్ శాఖ అధికారులు, ఇక రోడ్ల మీద విరిగిపడినటువంటి భారీ వృక్షాలను తొలగించడం మీద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మా సహాయక చర్యలు కూడా చేపట్టినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. వీటన్నిటిని పూర్తి చేయడానికి సంబంధించి సమయం పట్టే అవకాశాలు ఉండటంతోనే మచిలీపట్నం వ్యాప్తంగా అయితే ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక దుకాణాలు నిన్నటి నుంచే మూతపడ్డాయి. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తెరిచిన 1-2 దుకాణాలను కూడా అధికారులు మూయించిన నేపథ్యంలో ప్రస్తుతం మచిలీపట్నంలో ఒక అనధికారిక కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొంది. రాత్రి తుఫాను తీరం దాటే సమయంలో వర్షం కురిసినప్పటికీ ప్రస్తుతం వర్షం కూడా తెరిపిన నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేయడానికి అధికారులు కూడా ప్రస్తుతం ఆ చర్యలను కూడా చేపట్టినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఇక పంట నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. వరి పంటలు ఈదురుగాలుల తాకిడికి మొత్తం కూడా వరి పంట మొత్తం కూడా నేల కొరిగిన నేపథ్యంలో ఇక రోడ్లు ఎక్కడైనా కోతకు గురయ్యే అనే అంశానికి సంబంధించి కూడా వచ్చిన ఆ టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్కి వచ్చిన ఆ ఫిర్యాదుల ఆధారంగా సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు అయితే మచిలీపట్నంలో సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతోంది. జిల్లా కలెక్టర్ బాలాజీతో పాటు ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి అమరాపాలి, ఇతర జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. కంట్రోల్ రూమ్కి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా అక్కడికి వెంటనే సిబ్బందిని పంపించి సహాయక చర్యలు చేపట్టడంతో పాటుగా నేరుగా పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి ఏదైతే సహాయక చర్యలతో అందించాలో వాటన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇక ఫిషింగ్ హార్బర్లో కూడా 8వ హెచ్చరికను నిన్న జారీ చేయడం కూడా జరిగింది. తుఫాను తీరం దాటడంతో దాన్ని కూడా ఎత్తివేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక పూర్తి స్థాయిలో సహాయక చర్యల మీద అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న రాత్రి తుఫాన్ అనేది తీరం దాటినప్పటికి కూడా దాని ప్రభావం ఇవాళ అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా అత్యవసర ఏమైనా పనులుంటేనే బయటికి రావాలని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. లేకపోతే ఇళ్ళకే పరిమితం కావాలి అని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే విద్యుత్ సరఫరాకు సంబంధించి పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో అందరూ
ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ హై టెన్షన్ వైర్లు ఎక్కడ తెగిపడ్డాయి అనే దానికి సంబంధించి వాటిని రీస్టోర్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా కొంత ప్రజలు సహకరించాలి. పూర్తి స్థాయిలో తుఫాను తీరం దాటింది కాబట్టి ఇక సహాయక చర్యలను ముమ్మరం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను కూడా వెంటనే మేము అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నారు. విద్యుత్ స్తంభాలను కూడా పూర్తి స్థాయిలో విరిగిపోతే కనుక వాటి స్థానంలో వేరే వాటిని ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా మచిలీపట్నం వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో ప్రస్తుతం తుఫాను అనంతరం సహాయక చర్యల మీద అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సార్. శ్రీకాంత్, అక్కడ కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి, అక్కడ ఎఫెక్ట్ అయిన ప్లేస్లో మొత్తం కూడా క్లియర్ చేయడానికి, రెస్క్యూ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా కూడా కృష్ణా జిల్లాను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా ఎఫెక్టెడ్ ఏరియాగా మనం ఉన్నటువంటి మచిలీపట్నం ప్రాంతాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఆ తర్వాత అవినిగడ్డ ప్రాంతం, ఈ రెండు ప్రాంతాలు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి ఈ తుఫాను తీరం దాటే సమయంలో దాని ప్రభావం అంతా ఎక్కువగా కృష్ణా జిల్లా మీద స్పష్టంగా కూడా కనపడిన పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలోనే మనకి పామరు చల్లపల్లి ప్రధాన రహదారిలో మొత్తం మువ్వ గ్రామంలో మొత్తం ఆ ప్రధాన రహదారి అంతా చెట్లన్నీ కూడా కూలిన పరిస్థితి కూడా ఉంది. దీంతోపాటు విజయవాడ గుడివాడ ప్రధాన రహదారిలో పెదపారిపూడి దగ్గర రోడ్డుకు అడ్డంగా కూడా భారీ వృక్షాలు కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీంతో వాటన్నిటినీ ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి రాత్రి నుంచే ఆ భారీ కూలిన వృక్షాలను తొలగించే పనులు కూడా చేపట్టారు. ఇక కైకులూరులో రాత్రంతా భారీ వర్షం కురిసింది. దీంతో ముదినేపల్లి సింగరాయపాలెం నుంచి భీమవరం వెళ్ళే అనేక రహదారి ప్రధాన రహదారి మీద అనేక చోట్ల భారీ చెట్లు కూడా విరిగి పడటంతో ఎక్సలేటర్ల సాయంతో వాటన్నిటిని కూడా పోలీసు బృందాలు తొలగించే పనులు రాత్రి నుండే చేపట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఇక పామర్రు కొమరవోలు రహదారి మీదుగా రోడ్డుగా తాడి చెట్లు కూడా విరిగి పడటంతో రాకపోకలన్నీ కూడా అంతరాయం ఏర్పడ్డాయి. దీంతో రహదారి మీద విద్యుత్ స్తంభాలు కూడా ఆ ప్రధాన రహదారి పామర్రు మండలం నుండి కొమరవోలు నుండి జమ్మగొల్వేపల్లి వెళ్ళే రహదారి మీద విద్యుత్ స్తంభాలు కూడా విరిగి పడటంతో వాటన్నిటిని కూడా తొలగింపు పనులు అనేది రాత్రి నుండి కొంత చేపట్టినప్పటికీ కూడా ఆ తుఫాను తీవ్రత పెరిగితే కనుక పనులు చేయలేని నేపథ్యంలో ఆ మిగతా పనులను కూడా ఉదయం నుంచి కూడా చేపట్టడానికైతే అధికారులు ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఇక పెడన నియోజకవర్గంలో కూడా కృతివన్ని మండలం చెనగొల్లపాలెంలో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ లేక అక్కడ గ్రామాలన్నీ కూడా అంధకారంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక తుఫాను తీవ్రత కారణంగా ఇప్పటికే ఈ అధికారులు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు మొత్తం విద్యాసంస్థలన్నిటికీ 31వ తారీఖు వరకు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి. ఇక కైకులూరులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలన్నింటినీ కూడా పర్యవేక్షించిన పరిస్థితి. అంధకారంలో ఈ సముద్ర తీర ప్రాంతాలు అవినిగడ్డలో ఉన్నటువంటి మోపిదేవి నాగాయలంక మండలాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. అక్కడ గ్రామాలు అన్నీ కూడా ప్రస్తుతం అంధకారంలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. విద్యుత్ సరఫరాని పునరుద్ధరించడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లా పామర్లోని మవ్వ మండలం నిలుమోలు గ్రామంలో కూడా కొన్ని పునరావాస కేంద్రాలన్నింటినీ కూడా జిల్లా అధికారులు పర్యవేక్షించారు. ఇక పంట నష్టానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినిగడ్డ నియోజకవర్గంలో కోడూరు నాగాయలంక మోపిదేవి చల్లపల్లి అవినిగడ్డ ఘంటసాల మండలాల్లో వరి పంట మొత్తం నేల కొరిగిన పరిస్థితి. వాణిజ్య పంటలు కూడా పూర్తిగా ఈ అకాల వర్షం కారణంగా అయితే జలమయమైన పరిస్థితి కూడా ఉంది. ఇదే గ్రామాల్లో భారీ వృక్షాలు కూడా విరిగిపడిన పరిస్థితి. ఇక మోపిదేవి మండలంలో అరటి బొప్పాయి చెట్లు కూడా విరిగి పడిపోయినటువంటి దారుణ పరిస్థితి అయితే మనకి జిల్లా వ్యాప్తంగా ఈ మొందా తుఫాను ఎఫెక్ట్ అనేది మనకి కృష్ణా జిల్లా మీద స్పష్టంగా పడిన పరిస్థితి. అటు వాణిజ్య పంటలు ఇటు వరి పంట కూడా పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి. ఇక పెడన నియోజకవర్గం బంటుమిల్లి కృతివెన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున చెట్లు నేల కొరవడంతో పాటు అక్కడ కూడా వరి పంట కూడా మొత్తం నేల కొరిగిన పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూడా స్పష్టంగా తుఫాన్ ఎఫెక్ట్ అనేది పడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్స్ మీదే ప్రస్తుతం అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఇవాళ సాయంత్రం వరకు తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి ఈలోపుగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి ఎవరైతే బాధితులు ప్రజలు ఉన్నారో వాళ్ళకి సహాయక చర్యలు అందించడం మీద అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టినట్టయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.